హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన, టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసి విన్న తర్వాయిన భాగంలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, అప్డేట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. దేవతలు కూడా క్షమించరు కదా అపకారం చేసిన వాళ్ళని, నువ్వెలా క్షమించగలిగావు పద్మజ అని అడిగాడు ప్రమోద్. అపగారికి ఉపకారము సుమతి పద్యం మీరు వినలేదా? మంచివాడికి మిత్రుడికి మంచి చేయడంలో గొప్పేం లేదు. దుష్టుడికి శత్రువుకి కూడా మంచి కోరడంలోనే కదా మనిషి మనీషి అవుతాడు. పాముకు పాలు పోస్తే పాలు కక్కదన్న లోక సత్యం నీకు తెలియదా అని అడిగాడు. తెలిసి నువ్వింత సాహసం ఎలా చేయగలిగావు? నేను చేస్తున్న దానికి ప్రతిఫలంగా మీరు ఉపకారం చేస్తారో అపకారమే చేస్తారో అని ఆలోచించే వ్యవధి ఎక్కడ ఉన్నది అక్కడ. మృత్యుముఖంలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఊరుకోలేకపోయాను అనింది మృత్యు. గాఢంగా నిట్టూర్పు వదిలాడు ప్రమోద్. మరణం ప్రతి జీవికి తప్పదు. ఎప్పుడో ఏ క్షణమో అది వచ్చి నిలబడితే ఎంత భయం. మృత్యుముఖంలో తను చేసిన దుష్కృత్యాలన్నీ కళ్ళెదుట నిలబడుతుంటే మృత్యువు కంటే ఇవే మనిషిని ఎక్కువగా భయపడతాయేమో. ఇక చచ్చిపోవడం ఖాయమనుకున్నాను. క్షమాపణ కోరుకుందాం అనుకున్నాను. కానీ నా పెదవులు కదలడం మానేశాయి అప్పటికి. ఇప్పటికే క్షమాపణ కోరే అవసరం కనిపించడం లేదు అన్నాడు. ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది పద్మజ. నేను అడగకముందే నన్ను క్షమించేశావు కాబట్టే కదా నీ సేవ పొందగలిగాను. పద్మజ జవాబు ఇవ్వకుండా గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది, అతడి గుండెల దాకా దుప్పటి కప్పి. సంగీత ఊరికి వెళ్ళిపోవడానికి సూట్ కేసు సర్దుకుంటోంది. ప్రమోద్ కూడా ఈరోజే వెళ్ళిపోతున్నాడు. అతడు ఇంకో వారం రోజుల్లో ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఈలోగా చూడవలసిన స్నేహితుల్ని చూడాలి. అతడు ప్రస్తుతం గుంటూరులో ఉన్న ఒక స్నేహితుడిని చూడడానికి వెళ్తున్నాడు. సంగీత సర్దుకోవడం పూర్తి చేసి నీలేష్ గదిలోకి వచ్చింది. అతడు ఈజీ చైర్లో వాలి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. సంగీత చురుగ్గా గదంతా పరికించి చూసింది. అతడి వస్తువులన్నీ ఉండవలసిన చోటే ఉన్నాయి. అతడి కేసి విసురుగా తల తిప్పి, నువ్వు నాతో రావా అని అడిగింది. రావడం లేదు నీలేష్ ముక్తసరిగా జవాబిచ్చాడు. ఎందుకు? బుసకొట్టినట్టుగా అసహనంగా అడిగింది. నీలేష్ చదువుతున్న పుస్తకం మూస్తూ, నువ్వు ఆవేశపడకుండా శాంతంగా వింటానంటే చెబుతాను అన్నాడు. సంగీత బర్రోను కుర్చీ లాక్కుని అతడికి ఎదురుగా కూర్చుంది. చెప్పు. ఆమె గొంతులో కళ్ళలో తీవ్రత తొంగి చూస్తోంది. మీ నాన్నగారు ఒక పెద్ద లీడరు. రాజకీయాల్లో ఆయనకు తిరిగే లేదు. లక్ష్మీకరణ కూడా ఆయనకు తక్కువేమీ లేదు. తల్లి లేని పిల్లలని ఆయన నిన్ను మీ అన్నయ్యను కళ్ళలో పెట్టుకుని పెంచాడు. కష్టమంటే ఏంటో రాజీ పడటం అంటే ఏంటో తెలియకుండా కోరిందల్లా అమర్చాడు. ఏ చిన్న అన్యాయాన్ని కూడా సహించని తత్వం ఏర్పడింది నీకు. ఇక పెళ్లి విషయంలో జీవితాంతం పెనవేసుకోవాల్సిన బంధం ఇది. ఈ విషయంలో నువ్వు ఎలా రాజీ పడగలుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సంగీత తెల్లబోయినట్టుగా చూసింది. రాజీ పడుతున్నానా అని అడిగింది. కాదా మరి? నీలేషు మొహంలో ఉద్రిక్తత తొంగి చూసింది. నాకు మా వంట మనిషితో సంబంధం ఉంది. అలా తక్కువ రకం మనుషులతో సంబంధం పెట్టుకునే కుసంస్కారిని. ఈరోజు పద్మజ అనే ఏముంది? ఏ అప్పలమ్మతోనైనా జీవితాంతం రాజీ పడుతూ ఉండగలవా? ఇంకేం మాట్లాడుకు అరిచినట్టుగా అనింది. దొరికిందే చాలనుకునే తత్వం కాదు నాది. ఎటువంటిదైనా స్వీకరించే లేకి మనిషిని అసలే కాదు. తలకిందులైనట్టుగా చూశాడు నీలేష్. మరి నువ్వు మొన్న అన్నదేమిటి? అదంతా ఆ వంటలక్క మీద కోపం తప్ప ఇంకేం కాదు. నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. నీ మీద నాకు విశ్వాసం ఉంది అన్నది. విశ్వాసం లేనిది ఆ అమాయకురాలి మీదేనా? అతడు చురుగ్గా ప్రశ్నించాడు. నీ కళ్ళకి అది అమాయకంగా కనిపిస్తోందా? అందమైన వాళ్ళు అమాయకంగా ఉంటారంటే నేను చస్తే నమ్మను. నాకు తెలిసినంత వరకు నీకు ఏ అపకారము చేసి ఉండదామె. నీకింత ద్వేషం కలగడానికి కారణం ఆమె అందమేనా? సంగీత పెంకిగా జవాబిచ్చింది. అవునేమో. ఆమె అందంగా ఉంటే నా తప్ప? ఇలా అందమైన వాళ్ళ కారణంగా నన్ను సాధిస్తూ కూర్చుంటే నేను నీతో వేగగలనా? పోదు. చివున సంగీత లేచొచ్చి నీలేష్ మేడ చుట్టూ చేతులు పెనవేసి నవ్వింది చిలిపిగా. ఎవరో అందంగా ఉంటే నిన్నెందుకు సతాయిస్తాను? దీపంలా దాని అందం ఇంట్లో వెలుగుతుంటే స్త్రీ సహజంగా ఈర్ష్యపడ్డానంతే. అంతేనా? ఇదంతా తేలిగ్గా వదిలేసే విషయంలా కనిపిస్తోందా నీకు అన్నాడు. నేను ఊరుకున్నా నువ్వెందుకు సాగదీయడం చిరాగ్గా ప్రశ్నించింది సంగీత. ఆ కాస్త 3 ముళ్ళు వేయించుకుని ఈ ఇంటిలో కోడల్నే రానివ్వు. ఆవిడ్ని పనిలో నుంచి తీసేస్తాను. అప్పుడు పేచీయే లేదు కదా. అయితే నా కళ్ళకి అందమైన వాళ్ళెవరూ కనిపించకుండా జాగ్రత్త పడతావన్నమాట. ఇంతసేపటికి నవ్వడానికి ప్రయత్నించాడు నీలేష్. అందాలన్నీ నాలోనే నింపుకొని కనిపిస్తాగా. సంగీత హాయిగా నవ్వేస్తూ అతడి మెడ మీద కితకితలు పెట్టింది. నీ సూట్ కేసు సర్దనా అని అడిగింది. తర్వాత వస్తాను, ఈ గొడవ తేలిపోని. ఆ వస్తువులు దొరకాలి కదా. అక్కడికి ఇక్కడికి నాన్నగారు తిరగలేరు.
వస్తువులు దొరుకుతాయని నీకు ఇంకా ఆశగా ఉందా? దొంగను దొరలా ఇంట్లో దాచుకుని దొంగిలింపబడిన వస్తువులు దొరకాలంటే దొరుకుతాయా? నీలేష్ వాదించే ప్రయత్నం చేయలేదు. కానీ ఆ సాయంత్రమే సంగీత అంచనాలన్నీ తలకిందులు చేస్తూ పద్మజ నిర్దోషిగా తేలిపోయింది. పోయిన వస్తువులన్నీ కృష్ణయ్య దగ్గర పట్టుబడ్డాయి. ఆ సంధ్యవేళ చీకటి కాకముందే పాత సామాన్ గదిలో జొరబడి దాగున్నానని, అందరూ పడుకున్నాక దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు కృష్ణయ్య. రావుగారి గదిలో నిశ్శబ్దంగా దిళ్ళకి ఆనుకుని కూర్చుని ఉన్నారు. వసుంధర భర్త మంచం మీదే ఒక పక్కగా కూర్చుని ఉంది. ఆమె మొహంలో పశ్చాత్తాపంతో కూడిన సిగ్గు అలుముకుంది. అనుమానం పెనుభూతమని దీన్నే అంటారు కాబోలు. అనవసరంగా పద్మజని అవమానించింది. పాపం ఎంత బాధపడుతోందో. క్షమించమని కోరదామంటే ఏమిటో సిగ్గుగా అభిమానంగా ఉంది. వంట మనిషిని క్షమాపణ కోరడమా అని. ఏమైనా తను కొంచెం దయగా ఉండాలి ఆ పిల్ల పట్ల. వసుంధర ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. తన ప్రయాణం మరునాటికి వాయిదా వేసుకుని ఆగిపోయిన సంగీత కూడా ఆ గదిలోనే ఉంది. నీలేషు చూస్తున్న మ్యాగజైన్లోకి తను తలదూర్చి, బాబుగారు. పద్మజ వచ్చింది ఆ గదిలోకి. చంకలో ఉన్న చిన్న బట్టల మూట అక్కడున్న స్టూల్ మీద పెట్టి విప్పింది. అందులో ఆమె మారు చీర, మారు రవిక తప్ప మరొకటి లేదు. అవి కూడా దిలిపి చూపించి తిరిగి మూట కట్టింది. ఏంటమ్మా ఇది? కంగారుగా అడిగారు రావుగారు. నాకు ఇంక సెలవు ఇప్పిస్తే వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఈ విశాల ప్రపంచంలోకి. ఓహ్, సినిమా డైలాగులు పలుకుతోంది సంగీత కొంటిగా నీలేష్ చెవి దగ్గర గొణిగింది. అతడు మౌనంగా చూస్తున్నాడు. ఈ విశాల ప్రపంచంలోకి ఏకాకిగా వెళ్ళిపోయే వయసమ్మా నీది? ఆర్ద్రంగా ధ్వనించింది రావుగారి గొంతు. మొదట అపరిచితులైన మీ దగ్గరికి కూడా ఈ వయసును వెంట పెట్టుకుని వచ్చాను బాబుగారు. దీన్ని వదిలేసి రావడం ఎలాగో నాకు తెలియడం లేదు. వచ్చినందుకు మంచి బహుమానం లభించింది బాబుగారు. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదమ్మా. అది సామెత మాత్రమేనండి. నా అదృష్టం బాగుండబట్టి దొంగ పట్టుబడ్డాడు. మీ వస్తువులు దొరికాయి. లేకపోతే ఈ దొంగతనం నేనే మోయవలసి వచ్చేది కదా. నన్ను ఒక దొంగగా ముద్రించి బయటికి తరిమేసేవారు. ఇంతసేపటికి వసుంధర తలెత్తింది. నువ్వెవరివో కొత్తదానివి. ఊరెక్కడో ఎవరిదానివో తెలీదు. నువ్వు అసలు బ్రాహ్మణుల పిల్లవు అవునో కాదో రుజువేమిటి? పత్రికలో ప్రకటనలు ఏమిటసలు? ఎక్కడో తెలిసిన వాళ్ళని చూసుకుందామంటే ఈయన తమాషా చేసి కూర్చున్నారు ఆ పత్రికా స్నేహితుడితో కలిసి. ఈ పట్టణవాసంలో రోజుకొక కథ చెప్పి బతికేవాళ్ళు ఎంతమంది లేరు? నిన్ను నమ్మకపోవడం మా తప్ప? నిష్ఠూరంగా అంది. తప్పు మీది కాదండి, నాది. ఎవరూ దిక్కులేని వాళ్ళు, ఎందుకు బతకాలో తెలియని వాళ్ళు బతకాలనుకోవడం తప్పు. ఎప్పుడో ఆగిపోవాల్సిన కథ నాది. కానీ బలవంతంగా చచ్చిపోవడం పాపమని బతకడం నా తప్పు. మీరు అనుకున్నట్టు కథలు చెప్పుకుని బతికే అవసరం నాకు లేదు. దేవుడిచ్చిన రెక్కలున్నాయి. ఇవి చాలావా 2 ముద్దలు సంపాదించి పెట్టడానికి? పద్మజలో ఈ పొగరే నచ్చదు వసుంధరకి. పనిపాటలు చేసుకుని బతకాల్సిన మనిషి కదా ఇంత మిడిసిపాటు ఎందుకో అనుకుంది. తల వంచి తిరిగితే ఆమె నెత్తిన కిరీటం కింద పడుతుందా? అణిగి తిరిగితేనే కదా తమకి కాస్త జాలి దయ కలిగేది. మాకు మనిషికి దొరికేదాకా నువ్వు ఉండక తప్పదుగా. ఇంత హఠాత్తుగా నువ్వు వెళ్ళిపోతే మాకు కష్టం కాదు. మనిషి దొరికే వరకు ఉండు. అవతల నీ ఇష్టం. ఉండమంటే ఉంటాను. కానీ ఇలాగా దొంగను మట్టుకు చేయకండి నన్ను. పద్మజ మూట తీసుకుని అవతలకు వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి పడేయచ్చు కదా. చక్కగాను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఎపిసోడ్కి అడుగుతున్నాను, మీరు ఎవరూ చేయటం లేదు. చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.